consultant gastroenterologist and hepatologist, Malakpet branch, Yashoda Hospital. సో ఈ రీసెంట్ డేస్ ఆ పైపుకి సంబంధించిన ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్ని మనం అకలేషియా కార్డియా అని చెప్పేసి చెప్తాము. సో ఇది జనరల్గా చాలా వరకు మేము చూసిన వరకు అయితే ఇప్పటివరకు అయితే ఏంటంటే మోర్ దాన్ 20 years అలా 20 నుంచి 80 years వరకు చూస్తూ ఉంటాము. చాలా తక్కువ రేర్ కండిషన్లో ఫస్ట్ కేసు అనమాట మనం చేసిన దానిలో, ఇలాంటి కేసు చూసిన దానిలో పిల్లలకు వచ్చింది ఫస్ట్ టైం అనమాట. సో 12 years మన వంశీకృష్ణ అనే బాబు మన మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. వాళ్ళు ఇంతకుముందు చాలా హాస్పిటల్స్లో చాలా మంది డాక్టర్స్ దగ్గర చూపించుకొని వచ్చారనమాట. అప్పటికి వాళ్ళకి ప్రాబ్లం ఏంటనేది కూడా ఐడెంటిఫై అవ్వలేదు. జనరల్గా తినలేకపోతున్నాడు, బరువు తగ్గుతున్నాడు అని చెప్పేసి చూపిస్తున్నారు వాళ్ళు. సో అది దగ్గు ప్రాబ్లమా, లేకపోతే ఊపిరితిత్తుల ప్రాబ్లమా, లేకపోతే అన్నం తినే ప్రాబ్లం, ఈ అన్నవాహిక ప్రాబ్లమ్ అనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేకుండా చాలా మంది డాక్టర్ల దగ్గర చూపిస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఏమి క్లారిటీ రావట్లేదు. లాస్ట్కు మన దగ్గరకు వచ్చారు తెలుసుకొని చాలా మంది డాక్టర్లు, కొంతమంది డాక్టర్లు రెఫర్ చేయడం వల్ల యశోద హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది అనే హోప్స్తో వాళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చారు. సో వస్తే వాళ్ళ ప్రాబ్లం చూశాను, వాళ్ళ సిమ్టమ్స్ క్లియర్ హిస్టరీ తీసుకున్న తర్వాత వాళ్ళకి చూస్తే వాళ్ళకి అన్నం తినే ఏదైతే అన్నవాహిక ఉంటుందో ఆ అన్నవాహిక ప్రాబ్లం ఉండొచ్చు అనే పాసిబిలిటీ అనిపించింది వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి. ఆ తర్వాత ఎండోస్కోపీ చేయడం జరిగింది. ఎండోస్కోపీ చేస్తే ఏదైతే మనం ముందు అనుకున్నామో అన్నవాహిక ప్రాబ్లం ఏదైతే అనుకుని ఉన్నామో ఆ ప్రాబ్లమే ఉంది అని చెప్పేసి అర్థమైంది అనమాట. సో ఆ తర్వాత ఆ ప్రాబ్లంని మనం ఇంకా కొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేసి ఆ ప్రాబ్లం కన్ఫర్మ్ చేసిన తర్వాత దానికి ఎండోస్కోపీ ద్వారానే ట్రీట్మెంట్ చేసి ఆ ప్రొసీజర్నే మనం ఏమంటామంటే పోయం ప్రొసీజర్ అంటాం అనమాట. పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయాటమీ అని చెప్పి ప్రొసీజర్ చేసి ఆ ప్రాబ్లమ్ని రిలీవ్ చేసిన తర్వాత కంప్లీట్గా రిలీవ్ చేసి బాబుని మరుసటి రోజే డే కేర్ ప్రొసీజర్ లాగానే చేసాం. అంటే ఉదయం వచ్చారు, మధ్యాహ్నం ప్రొసీజర్ చేయడం జరిగింది, మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఇంటికి పంపించేయడం జరిగింది అనమాట. డే కేర్లోనే చేసి పంపించేసాము. సో ఆ తర్వాత బాబు చాలా నార్మల్గా ఫుడ్ పోవడం కానీ అలాంటిది కానీ మొత్తం నార్మల్ అయిపోయింది. స్టార్టింగ్ మన దగ్గర ఏ రోజైతే వచ్చారో స్టార్టింగ్ వచ్చినప్పుడు తన 12 yearsకి తన వెయిట్ వచ్చేసరికి 24 kgs ఉంది స్టార్టింగ్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది ప్రొసీజర్ చేసి. ఇప్పుడు తన వెయిట్ వచ్చేసరికి 30 kgs అవ్వడం జరిగింది. సో ఒకసారి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు అంటే ఎలా వాళ్ళు ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం ఉండే, ఎక్కడెక్కడ తిరిగారు అనేది వాళ్ళు ఒకసారి చెప్తారు. ఆ తర్వాత నేను క్లియర్గా ఆ ప్రాబ్లం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత కొన్ని నెలలకెళ్ళి మా బాబు అన్నం తింటలేకుండే, దానివల్ల పూర బక్కగా అవుతున్నాడు అన్నమాట. ఎందుకు ఏం కథ, నేను మామనర్లో ఎన్నో హాస్పిటల్, మా ఆర్ఎంపీ గారు ఇట్లా ఎన్నో హాస్పిటల్ మొత్తం చూపించాను, ఎక్కడ పోయినా రెస్పాన్స్ రాలేదు నాకు. లాస్ట్కు 2 months బ్యాక్ ఇక్కడ వివేక్ సార్ దగ్గర వెళ్ళాను. అయితే సార్ ఇట్లా ఎండోస్కోపీ వేసి అన్నవాహిక అనేది దగ్గర అవుతుంది, ఇవి కూడా అన్నం తింటే పోదు, ఇంకా మధ్యలో అయిపోతుంది, అది జీర్ణంగానికి 6 hours పడుతుంది, నువ్వు మనకు 1.5 to 2 hours అయితే అవుతుంది, నీకు పలానా దగ్గర మలక్పేట యశోద హాస్పిటల్కి కిషన్ దగ్గర సార్ని కలవండి అని చెప్పిండు. అక్కడ కలిసినాక నేను సారు February 2nd ఆపరేషన్ జరిగింది. అప్పుడు 24 ఉన్నాడు ఈ kgs. ఇప్పుడు నేను నిన్న సార్ వాళ్ళు ఫోన్ చేసి ఈరోజు మనకు ప్రెస్ మీట్ చేస్తాము, మనం తోలుకరా అని నాకు కిషన్ సార్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మావాడు వెయిట్ వచ్చేసి 30 kg ఉన్నాడు సార్. దానివల్ల February 2nd అయితే మంచిగా ఉన్నాడు, ఆరోగ్యం అంతా బాగుంది, హెల్తీగా ఫుడ్ అయితే తీసుకున్నాడు. నాకు ఇక్కడ మామనర్లో వివేక్ సార్కు రెస్పాండ్ ఇట్లా వివేక్ సార్ కిషన్ సార్ ఉంటాడు మలక్పేట యశోద హాస్పిటల్, ఆ సార్ని కలవండి, దీనికి సార్ మంచిగా స్పెషలిస్ట్ అని నాకు చెప్పాడు. అక్కడ ఆర్ఎంపీ అందరికపోయి అక్కడ సార్ని కలిసిన వస్తే ఒక 2 times ఎక్స్రేలు అవి తీపించి వాళ్ళని రోజు రండి 2 తారీఖు ఆపరేషన్ చేస్తామన్నారు. ఆ రోజు ఆపరేషన్ చేసి మళ్ళీ రోజు ఈవినింగ్ ఇంటికి పంపించేసి. పర్లేదు సార్, బాగుంది, అంతా ఆరోగ్యం అంతా బాగుంది, ఫుడ్ ఇట్లా హెల్తీగా మంచిగా తింటున్నాడు, స్కూల్కి వెళ్తుండు, ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చిన అంతా పాడడానికి అంతా డయాషన్ అవుతుంది.